వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్స్. 2019లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన కారణం మాల కమ్యూనిటీ. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన మాలలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని అహోరాత్రులు కష్టపడి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి మాలలకే అన్యాయం చేయడం మొదలెట్టాడు. ఆ మాలలకు అన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశాడో 2014 నుంచి 19 మధ్య అదే వ్యక్తి మహాసేన రాజేష్ అంతే విధంగా తన జాతి కోసం, తన జాతి జరుగుతున్న అన్యాయాల మీద అదే పోరాటాన్ని కంటిన్యూ చేశాడు. ఇంకా మాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా మిగిలిన వాళ్ళు 2014 నుంచి 19 మధ్యలో చిన్న చిన్న విషయాలకి నానాయాగి చేసి, రభ చేసి, గోల చేసి దళిత సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించారో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుణపాలు దించుతున్నా కూడా సమ్మగా ఉంది, మాకు జాతి ప్రయోజనాల కన్నా, జాతి మంచి కన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పడుండటమే మంచిది అనుకొని వాళ్ళు ఆ భజన్ని కంటిన్యూ చేశారు, లేదంటే సైలెంట్ అయ్యారు. వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు నేర్చుకోండి రాజేష్ మహాసేన నుంచి. మీరు చదువుకున్న వాళ్ళు అయ్యొచ్చు, మీరు గ్రూప్ 1 గ్రూప్ 2లకు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, మీరు ఎంతో విద్యావంతులు అయి ఉండొచ్చు, సునీల్ కుమార్ లాగా IPS ఆఫీసర్లు అయి ఉండొచ్చు. కానీ సామాన్యుడు జాతి పట్ల అంకిత భావం ఉన్నవాడు జాతికి ఏది మంచిది, ఏది చెడు, ఎవరు మంచి చేస్తున్నారని తెలుసుకునే ఇంగితం ఉన్నవాడు, స్వతంత్ర భావాలు ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాగలిగాడు.